హాయ్ బిగ్ బాస్ లవర్స్, వెల్కమ్ టు కేట్ మీడియా. దిస్ ఈజ్ కృష్ణ తేజ అండ్ ఈ రోజు అయితే డే 81 వరకు వచ్చేసాము. మనకు సిల్వర్ బటన్ ముఖ్యము కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి అసలు మన ఛానల్ను ఎంతో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు అయితే ఎందుకంటే లాస్ట్ కెప్టెన్ కంటెండర్షిప్ ఏదైతే ఉందో, ఎందుకంటే బయటి వాళ్ళు ఓల్డ్ కంటెస్టెంట్స్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళతో 3 రోజుల నుంచి ఇది థర్డ్ డే గేమ్స్ అయితే ఆడుతున్నారు. ఈరోజు ఫస్ట్ యావర్ వచ్చాడు, తర్వాత శోభా శెట్టి అండ్ సోహెల్ అండ్ వీళ్ళు ముగ్గురు వచ్చి ఈరోజు మాత్రం ఫన్ మస్తీగా జరిగింది. అందులోనూ మళ్ళీ దొంగతనాలు, ఎందుకంటే సంజన దొంగతనం గురించి పక్కన పెట్టేస్తే మళ్ళీ రీతు అండ్ ఆల్సో తనూజ కూడా ఇందులో ఈరోజు అసలు మామూలు ఎపిసోడ్స్ కాదు. అండ్ యావర్ వచ్చేసి ఎవరెవరు అని అసలు తనూజతో పులిహోర కలపడం ఏదైతే ఉందో అసలు నా భూతి నా భవిష్యత్తు. ఎందుకంటే ఇంతవరకు తనూజను ఇంతవరకు ఎంతో విధంగా ఒక గ్లాస్ బొమ్మలాగా, ఎందుకంటే తను కూడా ఎవరితో ఇంటరాక్ట్ కాకుండా కొంచెం దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేసింది. అండ్ ఈరోజు కండల వీరుడు మనకి యావర్ వచ్చేసి దాన్ని అంతా అసలు డిస్టర్బ్ చేశాడని అనవచ్చు. ఎందుకంటే తను ఎత్తుకోవడము దింకడము అసలు మామూలుగా లేదు. ఆ లవ్ రొమాన్స్ అసలు నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఈ సీజన్లో లేదంతా ఒక ఎపిసోడ్లోనే చూపించేశాడు. అండ్ దాని తరువాత అసలు భరణికి మళ్ళీ, ఎందుకంటే రాత్రి నిన్న ఎవరైతే ఉన్నారో మనకు సంజన భరణి గారి ట్యాబ్లెట్లు దాచిపెట్టి తనతో చూడండి నాకు మెగ్నీషియం అవసరం, కాల్షియం అవసరం, నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు అనడము. దాని తర్వాత మధ్యన ఇమ్ము వేసేసి నువ్వే అందరూ పిన్ పాయింట్ అయితే సంజననే తీసేసింది అనేది మళ్ళీ తను కూడా ఇమ్యూతో ఇంట్రాక్షన్లో అసలు నేను కూడా ఒక కంటెంట్ ఇద్దామనుకుంటున్నాను, అందరూ నాలో ఫైర్ తగ్గింది అనుకున్నారు కాబట్టి మళ్ళీ దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నేను ఇలా చేస్తున్నాను అని పెట్టింది. తర్వాత పడుకునేటప్పుడు కూడా ఆ డిస్కషన్ ఏదైతే ఉందో దివ్య అండ్ భరణి, దివ్య అయితే మధ్యన దూరింది, నువ్వెందుకు దూరుతున్నావు అని భరణి తనతో క్లాస్ పీకడము, దివ్య కూడా రిటార్ట్గా ఆ రేంజ్లోనే ఇచ్చేసి తర్వాత అండ్ యావర్ వచ్చిన తర్వాత అసలు లవ్ స్టోరీ అసలు ఒక్కొక్కరు ఆ గేమ్ అయితే ఇమాన్యుయల్తో గేమ్ ఆడిచ్చాడు. దాని తర్వాత సంచాలకుగా తనూజని పెట్టాడు. ఎందుకంటే తనూజ బాగా ఆ లవ్ రొమాన్స్కి ఏదైతే ఉందో అండ్ ఇమ్ముతో అయితే ఫ్రెండ్షిప్ ఆ ఫైర్ది ఏదైతే ఉందో టాస్క్ అది తీసుకొచ్చి దాంతో ఫిక్స్ చేయడంలో ఒక మంచి కామెడీ. దాని తర్వాత తను డ్యాన్స్ వేసి మీరు బాగా ఆడండి ఎంజాయ్ చేయండి అని తను వెళ్ళిపోయారు. దాని తర్వాత శోభా శెట్టి వచ్చిన తర్వాత ఇమాన్యుయల్ అసలు మళ్ళీ పులిహోర కలపడము, ఇమాన్యుయల్ వచ్చి శోభా శెట్టి వచ్చిన తర్వాత అండ్ దివ్యను ఎంచుకుంది. దాని తర్వాత భరణిని సంచాలకుగా పెట్టింది. దివ్య అండ్ ఆ టాస్క్ ఏదైతే ఉందో అండ్ టఫ్ గేమ్, ఎందుకంటే దిక్కులు లెక్కలు అవి అనుకున్నప్పుడు, ఎందుకంటే ఆ బాక్స్ లోపల నుంచి తీసుకొని రావడమే ఒక లెక్క, దాని తర్వాత దాన్ని తీసుకొని వెళ్ళి దాంతో ఫిట్ చేయడం, మళ్ళీ ఆ లెక్కలు గుర్తుండదు, ఎందుకంటే ఎటు పక్కకు పెట్టినా ఒకటే రావాలి అని 23 రావాలని ఫిక్స్ చేయడంలో దివ్య సక్సెస్ అయింది. అండ్ ఈరోజు అయితే అసలు ఇమ్యూ కంటెండర్, ఎందుకంటే ఈరోజు అందరూ లోపల ఉన్న హౌస్మేట్సే గెలిచారు. అండ్ రెండోసారి అసలు శోభా శెట్టి తర్వాత ఇమాన్యుయల్ కూడా ఫ్లాగ్ ఎగిరింది. దాని తర్వాత సోహెల్ అందరూ డోర్ దగ్గర కూర్చున్నారు, ఇది డోర్ నుంచి వస్తాడేమో అని. దాని తర్వాత డోర్ నుంచి కాకుండా పైన లోపల నుంచి తను ఎంట్రీ ఇవ్వడము అదంతా కూడా ఫన్ టాస్క్. ఎందుకంటే ఏంటి మీరు చికెన్ తినకుండా ఎందుకున్నారు అని ఒక డబల్ గేమ్ ఆఫ్, ఎందుకంటే సోహెల్ టైప్ ఆఫ్ కామెడీ, ఎందుకంటే తను కూడా ఎనర్జెటిక్గా వాళ్ళనందరినీ యాక్టివేట్ చేసి స్మైల్ అంటూ, ఎందుకంటే బిగ్ బాస్తో ఒక ఫన్ గేమ్లో తను ఏదైతే ఇక్కడే చికెను అండ్ పాలు వీళ్ళు అడిగారు ఆయన తెచ్చాడు. ఫస్ట్ టైం పేపర్లు పంపించాడు, ఎందుకంటే అంతకుముందు కూడా ఈ టాస్కులలో పేపర్ చికెన్లు ఇవి పంపించడం అనేది బిగ్ బాస్ హౌస్లో అది ఉంది. దాన్ని ఫస్ట్ ఫన్గా చేసుకున్నాడు. తర్వాత సోహెల్ రిక్వెస్ట్ వల్ల అండ్ మిల్క్ అలా పౌడ పొడి అండ్ ఆల్సో చికెన్, కానీ ఈ మిల్క్ తెచ్చేటప్పుడే అండ్ తనూజ రీతు కలిసి ఒక గేమ్ ఆడారు. దాంట్లో ఏంటంటే కాఫీ పౌడర్ను దాచిపెట్టి ఏదో కాఫీ పౌడర్ తనూజకి ఇష్టం కాబట్టి అలా బెడ్ మీద పెట్టినప్పుడు అండ్ సోహెల్తో బిగ్ బాస్ ఏం చెప్పాడు, అండ్ సోహెల్ నీకు కాఫీ పౌడర్ కావాలా అన్నాడు. అవును బిగ్ బాస్ కాఫీ కావాలి అంటే అది, ఎందుకంటే నువ్వు అర్జెంటుగా కెప్టెన్ రూమ్కి వెళ్ళి ఆ బెడ్షీట్ల కింద ఉన్న కాఫీ పౌడర్ తెచ్చుకుంటే అక్కడ మంచి ఫన్ అయితే జనరేట్ అయింది. ఇది ఈరోజు అయితే కాఫీ పౌడర్ను దాచిపెట్టడం కూడా ఒక టైప్ ఆఫ్ టాస్క్ అయిపోయింది. దాని తర్వాత అండ్ సోహెల్తో ఇద్దరు ఎవరు మనకు సంజన అండ్ రీతు ఇద్దరు కలిసి ఆ పజిల్ గేమ్ ఏదైతే ఉందో తనుజ ఇందులో సంచాలకుగా వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళిద్దరు అంటే షూ వేసుకొని ఆ రేక్ మీద అండ్ సింగిల్ స్ట్రెచ్ నడవడము అండ్ ఆల్సో ఆ బాక్స్లో ఉన్న
నా నెంబరింగ్లు అన్నీ సెట్ చేయడం అనేది చాలా టఫ్ టాస్కే. కానీ నిజంగా సోహెల్ కూడా కామెడీగా దాన్ని కామెడీగా చేసి అందరితో ఫన్ జనరేట్ చేసిన విధానం ఏదైతే ఉందో చాలా అసలు మంచి ఫన్. ఈరోజు అయితే కనుక అసలు ముగ్గురు యావర్ అండ్ శోభా శెట్టి అండ్ సోహెల్ మంచి ఫన్ అయితే క్రియేట్ చేసేసారు. దాని తర్వాత ఈరోజు అసలు కెప్టెన్ టాస్క్లో వీళ్ళందరూ అయిపోయారు. దీంట్లో ఎవరు కెప్టెన్ అవుతారనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.